దయచేసి ఎవరు కూడా నా సమయం నా స్వాధీనంలో ఉంది, మీ మనసు కూడా మీ స్వాధీనంలో ఉండాలి, మీ ఆలోచనలు మీ స్వాధీనంలో ఉండాలి, మీ కన్నులు మీ స్వాధీనంలో ఉండాలి, మీ కాళ్ళు మీ స్వాధీనంలో ఉండాలి, మీ చేతులు మీ స్వాధీనంలో ఉండాలి. లేకపోతే ఏముందట తెలుసా మీకు? దెబ్బలు ఉంటాయట. అలాగే ఊరికి కూర్చొని పక్క వాళ్ళకి ఇచ్చారనుకో, నేను కాదు ఇచ్చిందంటే ఎట్లుంటుంది? దెబ్బలు తగ్గుతాయట. కనుక ప్రభునందు ప్రియ సహోదరులు సహోదరులు, ఇది నా వాక్య భాగంలో కొద్దా, ఇది నా మన వాక్యాంశము దేవుని సమయంలో విచారించాలి. ఈరోజు మన జీవితాల్లో ఉన్న చాలా సమస్యలకు, చాలా బలహీనతలకు, చాలా అనారోగ్యాలకు, చాలా నష్టాలకి, చాలా పరిస్థితులకు, చాలా ఇబ్బందులకు కారణం ఏంటంటేనట మనం దేవుని సన్నిధిలో విచారణ చేయకపోవడమే అట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నష్టంలో ఉన్నావు, ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావు, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావు, ఈరోజు నువ్వు రోగంతో ఉన్నావు, ఈరోజు నీ కుటుంబం సమస్యలో ఉంది, ఈరోజు నీ జీవితం ఎలా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు? ఈరోజు నువ్వు ఇలా బలహీనంగా తయారవడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? ఈరోజు నీకున్న సమస్యలకు కారణం ఎవరు అనుకుంటున్నావు? ఈరోజు నీ బలహీనతకు, ఈరోజు నీ జీవితంలో జరిగిన నష్టానికి కారణం ఎవరంటే ఎంతోమంది చూపెడతాం లోకంలో, ఎంతోమంది చూపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియులారా, బైబిల్ అంది ఎవరైనా అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తేనట అద్దం ఎవరు కనపడతారు? చెప్పలే, మీరు అద్దాలు చూడరండి, ఏం చూస్తారు? అద్దం చూసుకుంటాం. అద్దంలో ఎవరు కనపడతారమ్మా? చెప్పండి చెప్పండి, ఎవరు కనపడతారు? ఎవరు చూస్తారో వాళ్ళు కనపడతారు. అద్దం దగ్గరికి ఎవరు చూసుకుంటే వాళ్ళు కనపడతారు. అవునా కదా? ఇంకోళ్ళు కనపడతారు. ఒకవేళ ఇంకోళ్ళు కనపడతారు అనుకో, ఏంటి పరిస్థితి? కాదు, నువ్వే ఉన్నావు కానీ నువ్వు కాకుండా ఎవరైనా కనపడ్డారు అనుకో, నువ్వు వెంటనే ఎక్కడ ఉంటావు తెలుసా? బొమ్మలకి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు మన జీవితాల్లో నా జీవితం ఇట్లా రావడానికి పలానాడే కారణం. చెప్తాను, అందరూ చెప్తారు నేను ఇట్లున్నానికి కారణం ఈయన చేయబట్టే, ఈమె చేయబట్టే, వాళ్ళు చేయబట్టే, వీళ్ళు చేయబట్టే, మా ఊళ్ళు చేయబట్టే, మా అమ్మ చేయబట్టే, మా నాన్న చేయబట్టే, ఇంకెవరు అన్నదమ్ములు చేయబట్టే, మా కులపులు చేయబట్టే, మా భార్యలు చేయబట్టే, మా ఇంట్లో చేయబట్టే, మా భార్య చేయబట్టే, వీళ్ళు చేయబట్టి వాళ్ళు. ఎంతసేపు నీ బ్రతుకులో వీళ్ళు చేయబట్టి వాళ్ళు చేయబట్టే, నీ దారి లేదా? ఎంతసేపు ఏమనుకుంటాం మనం? వాళ్ళు చేయబట్టే, వీళ్ళు చేయబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే అద్దం దగ్గరికి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు ఎవరు కనపడతామంటే మనం కనపడతాం. అందుకే బైబిల్ అంది వాక్యం దగ్గరికి వస్తేనట, బైబిల్ దగ్గరికి వస్తే అద్దములో అయితే ఎలా కనపడతావో వాక్యం ముందు నీ జీవితం కనపడతారు. హల్లెలూయా. వాక్యం ఇంకోళ్ళు కనపడదు. ఎవరు కనపడతారు? నీ లోపాలు. అందుకోసమే ఆరాధ్యమూర్తి గారు బ్రాహ్మిన్స్, ఎంతమంది తెలుసు? ఎంతమంది విన్నారు? ఆయనట చాలా మంది ఆయనకి మరి సువార్త చెప్తున్నప్పుడు బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, సారి బైబిల్ చదువుకోండి, మంచిదండి, చదవండి,
బాగుంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడితే నేను బైబిల్ ఎందుకు చదవాలా అనుకుని సరే వీళ్ళందరూ ఇంతగా ఇస్తున్నారు కదా అని తీసుకున్నాడు. తీసుకొని ఏమనుకున్నాడు తెలుసా, బ్రాహ్మణ్స్ కదా, పూజారి కదా, అన్ని తెలిసిన వాడు కదా, ఏమనుకున్నాడు తెలుసా, బైబిల్లో ఉన్న తప్పులను వెనుకలాడి ఈ సమాజానికి నేను చెప్పాలనుకున్నాడు. హల్లెలూయా. ఏంటమ్మా ఇటున్నారా చదివే వాళ్ళు కూడా, బయట వాళ్ళు చూడండి, ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. బైబిల్లో ఉన్న తప్పులను వెతికి ఆ తప్పులను ఈ ప్రపంచానికి బైబిల్ అంత తప్పు అని ముద్రిద్దాం అనుకున్నాడు, చెప్పేద్దాం అనుకున్నాడు, దాని కొరకు నిలబడదాం అనుకున్నాడు. కానీ బైబిల్ చదవడం ఎప్పుడు ప్రారంభించాడో తనలో ఉన్న తప్పులు బయటపడ్డాయి. హల్లెలూయా. తన జీవితంలో తానెంత పాపిని, దేవుని ఎదుట మనం బ్రతికే వాళ్ళంగా మన అర్హత లేదు అని చెప్పిన సంగతి ఎప్పుడైతే అర్థమైందో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. 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 ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు నీకున్న పరిస్థితికి కారణం ఎవరంటే ఎవరినో చూపెడుతున్నాం. నీకేమైంది? ఎవరినో ఎందుకు చూపెట్టాలా? నీ జీవితంలో ఎవరిలో ఒకరు ఎందుకు కారణం కావాలి? నీ జీవితం నీ చేతుల్లో లేదా? నీ బ్రతుకు నీ చేతుల్లో లేదా? నువ్వు జీవించే జీవితం నీకంత ప్రైవసీ లేదా? స్వేచ్ఛ లేదా? ఉంది. నీ జీవితం నీ ఇష్టమే, కానీ నీ జీవితంలో ఎదురయ్యే నష్టాన్ని ఎవరి మీద తీసేస్తున్నావు? దేవుడు ఏమంటే నా జీవితం దేవుడే చేసిండయ్యా. ఇట్లా మాట్లాడే వాళ్ళని చూసేది ఏం చేశారట? ఎవరు చేశారు? దేవుడే చేశాడు. బాగు చేసేది ఆయనే కదా అని చెప్పాను. బ్రతికించువాడు మృతునందించువాడు ఆయనే. పుట్టించినప్పుడు ఎందుకు పెట్టించిన అడిగి ఎవరన్నా ఒక్కరన్నా భూమి మీద పెట్టినప్పుడు దేవా నన్ను ఎందుకు పెట్టించాలండి? ఒకవేళ అనంతరంగా దేవునికి ఇష్టమై ఈ లోకంలో ఎంత మంచి ఇప్పటివరకు బ్రతికాడు, ఇక ముందు మంచి బతకలేడని యవన కాలంలో అందరితో మంచుకున్న వ్యక్తిని దేవుని చంపాడు అనుకో, అంటే తీసుకున్నాడు అనుకో, ఏమంటారు? దేవుడు స్థలంగా ఏమంటారు? ఇంత అర్థాంతరంగా అబ్బాయిని లేదా అమ్మాయిని ఇట్లా చంపేశాడే. దేవునికి కన్ను లేదు, దేవునికి న్యాయం లేదు, దేవునికి అది లేదు, దేవునికి ఇది లేదు. ఎవరికి లేదు? ఏం లేదమ్మా, ఎవరికి లేదు? హల్లెలూయా. మాట్లాడతాం దేవునికి ఇది లేదు అది లేదు, దేవునికి చెప్తే అంత గొప్ప ఇది లేదు అది లేదని. దేవుడిని విచారణ చేసేంత ఆధిక్యత మనకు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు గుర్తు ఉండాలంటే బైబిల్లోని ప్రసంగి గ్రంథంలో దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమున సింహాసనము, ఆయన కూర్చొని కాలు పెట్టుకుంటే అమ్మా అర్థమవుతుందా? భూమి ఆయన సింహాసనం, ఆయన పాదాలు. అక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన పాదాలే చెప్తున్నావు. నువ్వు బ్రతుకు కాలం అంతా, నీ జీవిత కాలం అంతా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఒకవేళ కట్టి ఆయన సుంది కట్టిపోదు ఇంటి ఇంకా 10 ఏళ్ళు బతికినా ఏం చూస్తున్నావు? భూమిని మాత్రమే, ఆయన పాదాన్ని మాత్రమే చూడగలుగుతున్నాను. ఆయన తలని, ఆయన కన్నులను చూడాలంటే ప్రభునందు గారు ఎదికి మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ఈరోజు మన జీవితాల్లో మనకున్న సమస్యలన్నిటికీ కారణం బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకూడదు. అడగకపోవడం విచారణ అంటే దేవుడు అడగాలి. ఏమడగాలని జ్ఞాపకం చేస్తారు. అందరి జీవితాల్లో మనమందరం కూడా అనేక పనులను ప్రారంభిస్తారు. మన నిజ జీవితంలో ప్రతిదినం
నా వైపు చూడాలి, ఇద్దరు కళ్ళు మూయొద్దు. మీరంతా భక్తి పనులకు తెలుసు కదా, కళ్ళు మూస్తున్నారు అంటారు. అర్థమవుతుంది? ఏం చేస్తున్నారు? నిజ జీవితంలో ప్రతి దినం మనం అనేక పనులు చేస్తుంటాం, అనేక పనులు ప్రారంభిస్తూ ఉంటాం. అది ఇల్లు కట్టే విషయం కావచ్చు, ఇంకా వ్యాపారం ప్రారంభించే విషయం కావచ్చు, వివాహం చేసే విషయం కావచ్చు, ప్లాట్ కొనే విషయం కావచ్చు, కారు కొనే విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు. ఈ లోక సంబంధమైన పనులు ఏవైనా, ఏది ప్రారంభించినా, ఏ పని చేసినా, ఏ పని ప్రయత్నములో ఉన్నా, ఏ మార్గములో వెళ్తున్నా, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా, బైబిల్ చెబుతుంది. ఎందుకు తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గర విచారణ చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు ఖర్చు పెట్టి, పెట్టుబడి పెట్టి, వ్యాపారాల్లో, ఇల్లులో, లేకపోతే ఇంకేదో సంథింగ్ కార్యక్రమాలు, వివాహాలు మనం చేస్తున్నప్పుడు ఆ విషయాల్లో ప్రారంభించక ముందట దేవుని సన్నిధిలో విచారణ చేయడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుణ్ణి అడగడం ముఖ్యమా కాదా? ఇద్దరు అన్నారు, ఏ పని చేసినా దేవుణ్ణి అడగడం ముఖ్యమా కాదా? అయ్యారా వింటున్నారన్నమాట. దేవుణ్ణి అడగడం ముఖ్యమా కాదా? ఏదైనా పని చేయాలనుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఏదైనా పని చేయాలనుకుంటే, ఇటు తెలిసిన వాళ్ళు, ఇటు తెలిసిన వాళ్ళు, ఇటు తెలిసిన వాళ్ళు, ఇటు తెలిసిన వాళ్ళు, ఇక్కడ అవునా కదా? ఇటు అత్తగారు తరపున, ఇటు అవగాహన తరపున, ఇంకా బంధువులు, స్నేహితులు, ఇంకా ఇంటి పక్కలు, ఇరుగు పొరుగులు, ఎవరినైనా ఏ పని చేయాలనుకున్నా, ఏ ప్రయత్నం చేసినా ఎంతమందిని అడుగుతాము? ఎంతమందిని అడుగుతున్నావు? దేవుని అడుగుతా న్యాయం లేదే దగ్గర, కొంచెం అన్నా జ్ఞానం లేదే నీకు? ఇంతమందిని అడుగుతున్నావు కదా, అవునా? ఎందుకు విషయం చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా పనులు దేవుణ్ణి అడగకుండానే చేస్తున్నామంట. అర్థమవుతుంది? ఈరోజు చాలా నెమ్మది చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. నేను త్వరగా ముగిస్తాను. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, మనం దేవుణ్ణి అడిగి ప్రారంభించాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి అడగడం అనేది, దేవుని సన్నిధిలో విచారణ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యమో చెప్తారు. చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి విచారణ చేయగా ఇల్లు కట్టేవాళ్ళు, పొలం ఉన్నవారు, ప్లాట్ కట్టేవారు, ఇల్లు కట్టేవారు, వివాహాలు చేసేవాళ్ళు, ఇంకేమంటాం ఉద్యోగాల్లో జైలైన వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, చెప్పనా? ఇల్లు కట్టిన వారు కట్టనుద్దేశించారట, కానీ అది కంప్లీట్ కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపారం చేద్దాం, బాగుంటుంది, ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుంది. ఎంతో మందిని అడుగుతామా? మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే చిన్నోళ్ళు, మనకంటే పెద్దోళ్ళు ఇక్కడ ఈ 3 మాటల కాడ షాప్ పెడదాం అనుకుంటాను. ఎట్లుంటుంది? ఆడు మాట్లాడేటోడు కానీ, మాట్లాడేవాడు కానీ, మంచోడు కానీ, చెడ్డోడు కానీ, దొంగ కానీ, నేను మాట ఇంకా ఎవరినైనా అడుగుతావు. ఎందుకో తెలుసా? నీకు గిరాకీ రావాలి అంటే విచారిస్తావు. బాగుంటుంది, నడుతుందంటవా? ఇక్కడ హోటల్ పెడదాం అనుకుంటుంది, ఇక్కడ ఇచ్చేద్దాం అనుకుంటుంది, ఇక్కడ వచ్చేద్దాం, విచారణ చేస్తావు. కానీ ఒక్క మాట అయినా దేవుని అడగాలి కదా, విచారణ చేయాలి కదా, విచారణ చేయాలి. ఎవరెవరి సలహాలో నీకు అవసరం, ఎవరెవరి ఆలోచనలో నీకు అవసరం, ఎవరెవరి దగ్గరలో విచారణ చేస్తావు. కానీ ప్రభు దగ్గర ఈరోజు మనం విచారణ చేయలేకపోతున్నాం. ఈరోజు అనార్థాలకు, ఈరోజు నువ్వు ఎదుర్కొన్న నష్టాలకు, ఈరోజు నువ్వు ఇలా పడుతున్న ఇబ్బందులకు ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లలు అనేకులు దేవుని సన్నిధిలో విచారణ చేయకుండా వ్యాపారం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ కొద్ది రోజులు బాగానే నడిచినట్టు అనిపిస్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు
కానీ 3వ సంవత్సరంలో నష్టం జరగడం ప్రారంభమవుతుంది. ఇంకా దాంట్లో వచ్చిన వ్యాపారంతో అంటే వచ్చిన డబ్బులతో మరలా వ్యాపారాన్ని అనుకుంటున్నప్పటికీ అది వెనకబడిపోతుంటుంది. చివరికి ఏంటో తెలుసా, ఆ వ్యాపారాన్ని కొనసాగించలేక దాన్ని ఆపివేయాల్సి వస్తారు. డబ్బులు ఉన్నాయి, ఇల్లు కట్టుకుందాం ఆలోచన చేస్తారు. ఉన్న డబ్బులను పట్టుకొని బైబిల్ చెప్తుంది, నేను అప్పు విషయంలో జ్ఞాపకం చేస్తాను ప్రభునందు ప్రియులకు. డబ్బులు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయని ఒక గ్రామంలో ఉన్న సేవకుడు చెప్పాడు. ఇల్లు కట్టుకుందాం, చాలా బీదవాడు, ఆటో దొరుకునేవాడట. 6 లక్షల రూపాయలు కూడబెట్టుకున్నాడట. అప్పటి వరకు ఒక రేకులు ఇల్లు ఉంది. ఆ రేకులు ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో ప్రతిదినం ఆటో నడుపుతూ 6 లక్షల రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఏమైనా ఆలోచన చేశాడంటే, డబ్బులు ఉన్నాయి, 6 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ రేకులు తీసేసి ఒక మంచి బంగ్లా కట్టుకుందామని చెప్పి ఈ 6 లక్షలతో పని ప్రారంభించాడట. ప్రారంభిస్తే ఆ పనిని ముగించేసరికి ఇదిగో 12 లక్షల రూపాయలు అయినాయంట. 12 లక్షల రూపాయలతో ఇల్లు కట్టాడు. కట్టిన తర్వాత అప్పుడు ప్రవేశాన్ని సేవకుని పిలిచి మాట్లాడుతున్నప్పుడు అవుతున్నాను. అయితే అయ్యా ఇల్లు కట్టడానికి ఎంత అయింది అంటే 12 లక్షలు అయింది అయ్యా అని చెప్పాడు. ఎల్లు నీకు ఇంకో ఊరు ఎంత పెట్టుకున్నావు, ఎంత అప్పు తెచ్చుకున్నామంటే 6 లక్షలు నా సొంతం ఉండేయ్యా, 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాను అన్నాడంట. అంటే సరే సంతోషం చెప్పి ప్రార్థన చేసి మరి ఆ గృహాన్ని ప్రారంభించారు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ 6 లక్షల అప్పులకి నెత్తికి నెత్తయి అవి ఎక్కువైపోతున్నాయి ప్రతిదినం. కనుక ప్రతి సంవత్సరం ఇల్లైతే కట్టుకున్నాడు, ఇంట్లో నివాసమైతుంటున్నాడు, కట్టుకున్నానన్న ధీమ మాత్రం ఉంది, నమ్మకం మాత్రం ఉంది, కానీ సంతోషం లేదట, సమాధానం లేదట. కారణం చెప్పిన అయ్యో అప్పులు పెరిగిపోతున్నాయి, నిత్యం పెరిగిపోతున్నాయి, దానికి తిరిగి కట్టలేని స్థితి వచ్చాదట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఏం చేసావు తెలుసా, ఆ అప్పులు కట్టలేక కట్టిన ఇల్లు అమ్మేశాడట. ఎందుకన్నా మాటలు ఏదో తెలియని సబ్జెక్ట్ చెప్తే మీ అర్థం నిద్రపోతారు. జోక్ చెప్తున్నారు కదా, కథ చెప్తున్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న ఇల్లును అమ్మేశాడట. 12 లక్షల ఇల్లును పెట్టి అమ్మేస్తే సరే చాలా డబ్బులు వచ్చాయి, కానీ ఈ డబ్బులన్నీ కట్టినా ఇంకా అప్పులు అయిపోలేదట. గతమిత్తంగా చూడండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అప్పు ఎలా చేయాలి? ఈ విషయం కూడా చాలా మనం వెనకబడిన వాళ్ళకి తెలియదు. నేను అది కూడా చెప్తున్నా. ఎవరికి? మనం దారిద్ర్య రేఖకు, మీకు ఎంతమంది తెలుసో తెలియదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులం. హల్లెలూయా. ఆ కోవకు చెందిన వాళ్ళం మనం. హల్లెలూయా. మనకున్న పేరేంటి? ఏంటిది? రాజ్యాంగంలో మనం ఏమంటారు? ఏమంటారు చెప్పరా? తెలుగులో హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో చెప్పనా? హల్లెలూయా. ఈ పూటకు రేపటి కథ. హల్లెలూయా. సరే ఎందుకు మాట చెప్తున్నానండి, అప్పులు ఎట్లా చేయాలి? ఎవరైనా చెప్తాము సరే, అప్పులు ఎలా చేయాలి, ఎరకలు చేయాలి, ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పట్లా. ఈరోజు చాలా విషయాలు మనకు అర్థం కావట్లా. అవగాహన లేకపోవడమే మన జీవితాల్లో మనం వెతకబడతాము. జ్ఞానం లేకపోవడమే, దేవుని గ్రహింపు లేకపోవడమే, దేవుని ఆలోచన లేకపోవడమే, దేవుని దగ్గర విచారణ చేయకపోవడమే ఈరోజు మన జీవితాల్లో చాలా కష్టాలకు దేవుడు ఇస్తున్నాం. కానీ ఇంకా అప్పుల్లోనే ఉన్నాము. నీ సమస్య నాకు అర్థం కావట్లా. దేవుని నమ్ముకున్నావు కానీ ఈ సమస్య నీ దగ్గరనే ఉంది. ఎవరు? దేవుడు నమ్ముకున్న వాళ్ళ దగ్గర సమస్యలు ఉండదు. ఎప్పుడు చూసినా ఫేర్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
క్రైస్తవుడు అంటే లోకానికి ఏ బాధ బంధులు లేకుండా, అమ్మా ఇటున్నారా, సువార్త చెప్పేవాడు, దేవుని గురించి ప్రకటించేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అని చెప్తే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, దయ్యం పెట్టిన వ్యక్తి వస్తే దేవుడు ఆ ప్రభుల వారు ఆ దయ్యం పెట్టిన వ్యక్తి దయ్యాన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రభా నేను నీతో కూడా ఉంటానయ్యా అన్నాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, బాబు ఓకే నువ్వు బాగయ్యా, నాకు ఉంచుకోవడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ నువ్వు నా దగ్గర పని చేయవు, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి దేవుడు నీకు ఏ కార్యం చేశాడో ఆ విషయంలో సాక్ష్యం చెప్పమన్నాడు. హల్లెలూయా, అర్థమైందన్నమాట నీకు అన్నాడు. ఇంకా జ్ఞాపకం చేస్తారు, యేసు ప్రభు సేవకు పిలిచేటప్పుడట, ప్రభునందు ప్రియుల ఈ లోకంలో సేవకులు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పటి నుండి సేవకు విలువల దేవుడు ఎందుకో తెలుసా, కుటుంబాన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని దేవుడు సేవకు విలువడం. ఎందుకున్న సమస్యలు తీరా కష్టం, నీ కష్టాలను పోగొట్టుకోని దేవుని సేవకు ఏం చెప్తావు నాకు అర్థం లేదు. అర్థమవుతుందా? నీ రోగాలను పోగొట్టుకోలేని దేవుని గురించి ఏం మాట్లాడతావు? నీ కష్టం నువ్వే తీర్చుకోలేనప్పుడు దేవుని గురించి నువ్వే ప్రకటించగలుగుతావు. ఫస్ట్ నీ జీవితంలో నీ కష్టం తీరాలా, నీ బాధ తీరితేనే ఈ బాధ నుంచి బయటకు వచ్చానని చెప్పగలుగుతావు. నీ బాధ నీ కడుపులో ఉన్నాక నువ్వు చెప్పండి ఏం చెప్పలేవు, నీకు అర్థం కావట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు ఎలా చేయాలంటే, అమ్మ వింటున్నారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. మనకు అవసరం ఉన్నవి 5 లక్షల రూపాయలు అనుకోండి, ఎంత అప్పు చేయాలా? 5 లక్షలు అవసరం ఉంటే 5 లక్షలు అప్పు చేస్తాం. మనం చాలా తేలికలుగా నీ జీతం ఎంత, నీ ఉద్యోగం ఎంత, నీ రాబడి ఎంత? ఎంతమంది మీ జీవితంలో నీ రాబడి ఎంత మీకు తెలుసు? నెలకు సంవత్సరానికి ఆదాయం ఎంత సంపాదిస్తున్నావు? నీ సంపాదన ఎంత? అర్థమవుతుంది? నీ సంపాదన ఎంతో ఆ సంపాదనలోనే ఖర్చులు ఉండాలి. దానికి మించిన ఖర్చు ఏదైనా నీ జీవితాన్ని నిన్ను నష్టంలో తీసుకెళ్తారు. హల్లెలూయా, ఇది బైబిల్ చెప్పిన సత్యం. అప్పు గురించి మాట్లాడుతారు దేవుని చిత్తమైన రోజు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, నువ్వు అప్పు చేయాల్సి వస్తే నీకు స్తోమత ఉన్నంత వరకు చేయాలా. అంతకు మించి చేసావా అది దేవుని నామానికి అవమానం. మీకు ఎంతమంది తెలుసు తెలియదు? అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు వీళ్ళ ఈ ఇల్లు కట్టిన వ్యక్తి 6 లక్షల రూపాయలు తన దగ్గర ఉన్నాయి. మిగతావి 2 లక్షలు 3 లక్షలు తీసుకోవాలి అప్పు. ఆయన లిమిట్ ఆయన దగ్గర ఎంత? 6 లక్షలు. 6 లక్షలకి 6లో సగం మాత్రమే లోన్ అప్పు చేయాలి. ఉన్నదానికంటే డబల్ అప్పు చేయొద్దు. 6 లక్షలు ఉన్నాయి, ఇంకో 12 లక్షలు తీసుకున్నావు. అర్థమవుతుందా? నీ ఆదాయం ఎంత, నీ దగ్గర ఉన్నది ఎంత, దాని ప్రకారం ఎదిగితే మన జీవితంలో నష్టాలు రావు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి. పైసలు ఖర్చు చేయొద్దు, వాడుకోవద్దు. లెక్క అడుగుతాడు దేవుడు. మాటలనే లెక్క అడుగుతాడు. తెలుసా? నువ్వు మాట్లాడే మాటలకే లెక్కుంది తీర్పు దినంలో. నీ పనికి మాలిన ప్రతి మాటలు విమర్శన దినమందు లెక్క చెప్పాలా. నోటితో మాట్లాడే మాటలకే పైసలు కూడా చెప్పాలి. అవును, పైసలు కూడా చెప్పాలి. దేవుడు ప్రతిరోజు నీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడో నీకు ఇచ్చిన పైసలు కూడా లెక్క చెప్పాలి. నువ్వు దేవుడికి ఇచ్చే ఆరోగ్యం, దేవుడికి ఇచ్చే డబ్బులు నావి నాకు వచ్చిన ఖర్చు పెట్టేసుకుంటున్నావు.
కానీ దేవుడు అడుగుతాను లెక్క నీకు ఇన్ని ఇచ్చాను కదా, ఏది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు. ఒకసారి ప్రార్థన చేస్తాను, దేవా ఎన్ని ఇచ్చాను, నాకు అది కాదు, ఇది కాదు, నాకు అప్పుడు ప్రేరేపణ కలుగుతుంది. ఎన్ని ఇచ్చానో తెలుసా నీకు అని అంటే ఇక ప్రార్థన పని చేస్తాం తక్కువ. ఒకవేళ ఆ ప్రేరేపణ ఇట్లా కలిగితే నీకు ఎన్ని చేశాను తెలుసా నేను అనే కనుక ఒకవేళ నీ ప్రార్థనలో చేస్తాను డౌట్ వచ్చింది అనుకో, ఏం చేస్తాను కదా, ఇక ప్రార్థన ముందు పోతుందా? నిజమే కదా, కానీ అయినా కూడా ఇంకా చేయాలి ప్రభు. హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండేదో చూసుకోం మనం, ఇప్పటి నుంచి ఇంకా ముందు దొరకాలి అనేది చూసుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నాం అనేది చూస్తున్నాడు బాగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల వాక్యంలో వెళ్తారు. జరిగింది ఏంటంటే ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తున్న విషయాలు అలాగనే కదా, దేవుని సన్నిధిలో విచారణ చేయకుండా అది ప్రారంభించిన వ్యాపారం కావచ్చు, కట్టలు ఉద్దేశించిన ఇల్లు కావచ్చు, ఇదిగో ఉద్యోగంలో కూడా ఏదో దొరికింది, ఎవరో చెప్తే ఫైల్తో లేకపోతే చేరిపోతే ఈరోజు ఎంతమంది ఉద్యోగస్తుల సమాధానం ఉంది తెలుసా మీకు? ఉద్యోగాలు చేస్తున్నారు కానీ నెమ్మది లేదు, ఉద్యోగాలు చేస్తున్నారు శరీరంలో ఆరోగ్యం లేదు. కారణం నెమ్మది లేదు, జీవితాల్లో సమాధానం లేదు. ఉద్యోగ ఒత్తిడి అనుకుంటున్నాను, ఉద్యోగ భారం అనుకుంటున్నాను. నేను మాట చెప్తున్నాను, ప్రభుత్వంతో ఉన్న వారికి ఉద్యోగంలో రిస్కే ఉండదు. హల్లెలూయా. లేకపోతే ప్రాప్తం చేసుకుంది, అర్థమవుతుందా? నువ్వు ఎంత రిస్క్ జాబ్లో ఉన్నా, షడ్రక్ మేషక్ అబద్ధిగోలను అడిగాడు ఒకసారి, పిలిచి అడుగు, దానియేలు పిలిచి అడుగుంది, మీరు ఎట్లా చేసిందా బబులు ఉన్న ఉద్యోగాలు మేము చేయలేకపోతున్నాం ఇండియాలో అని అడగని చెప్తారా? ఎట్లా చేశారు మీరు? పరాయి దేశం నుండి, పరాయి రాష్ట్రం నుండి పెరిగి కదా, అక్కడ ప్రభుత్వంలో ఉద్యోగం ఎట్లా చేశారు మీరు? యేసు ప్రభువుని నమ్ముకొని మేము చేయలేకపోతున్నాం, అప్పుడప్పుడు ఆదివారం డుమ్మ కొడుతున్నాం, మీకు ఎట్లా సాధ్యమైందని అడిగండి. హల్లెలూయా చెప్తారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రతిదినం ప్రభుత్వం ఉన్నారు. హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతికారు, ప్రభు గురించి ఆలోచన చేశారు, ఉద్యోగం గురించి ఆలోచన చేయాలా. మన ఉద్యోగమే, మనం 24 గంటలు జాబు పని. మరి అది పెట్టుకున్నాక నేను మైండ్ పని చేస్తున్నా, పని చేసే అవయవాలు కూడా పని చేయాలి. ఎప్పుడు పని మీద ఉండదు, కాసేపు దాంట్లో బయటకు వచ్చి ఎక్కడ ఉండాలా? ప్రార్థనలో ఉండాలి. అప్పుడు మనసు ప్రశాంతత దొరుకుతుంది, నీ పని మీద రిలీఫ్ దొరుకుతుంది. ఒక్కొక్క పనికి చికాకు ఎంటికలు రిక్కుని ఏంటి అని తాకాయప్పుడు వచ్చినా సమాధానం రావాలంటే ప్రభు బాగా తెలియదు. హల్లెలూయా. నెమ్మది రావాలని ఎంత పెద్ద పని అయినా, అది ఎంత రిస్క్ అయినా, ఎంత టెన్షన్ అయినా కాదు, ప్రభు తెలియదా? ఏ టెన్షన్ అని ఏందక్క ఇంత అడావుడి చెప్తాను, గవర్నమెంట్ ఈ పని చేయలేకపోతున్నాను, అట్లా కానీ ఎంత కూడుకుంటాను సార్. హల్లెలూయా. నేను ఎప్పుడు విమర్శ ఉంటాను ప్రభుత్వం అంటే ఎందుకు చెప్తుంది మాట్లాడి ఉద్యోగాలు వాళ్ళు ఎప్పుడు బిజీ తప్పకుండా అంటారు, ఆ రోజు తప్పకుండా పని చేస్తాను నేను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇంత దొరికినా కాదని ఎక్కాను, ఎందుకు మనం ప్రభువులో ఉన్నాం. హల్లెలూయా. మనుషుల ఆలోచనలు తారుమారు చేసేవాడు ఆయన, అధికారుల ఆలోచనలు మార్చేవాడు ఆయన. ఆదివారం నాడు పక్క ప్రోగ్రాం అంటారు, ఎంపీ సీఎం పోవాలి తప్పకుండా, కుదరదు అంటారు, పర్మిషన్ లేదు మేడం నేను రాలేదు, కుదరదు అంటారు, నేను రాను, ఏం చెప్తే చేసుకో అదే క్యాన్సల్ అవుతుంది. హల్లెలూయా. ఈ మనసు ఎప్పుడు ఎక్కడున్నది? నా మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? అర్థం చేసుకో. మనసును బట్టి నీ మనసే ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పుడు గురించి చాలా విషయాలు వస్తాయి. ఇలా అన్ని మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఇల్లు కడతామంటున్నాడు కదా, ఇల్లు కట్టాలనుకున్నాను, ఏదో సొంత నిర్ణయంతో ఏదో డబ్బులు ఉన్నాయని ఎవరో సరే ఇల్లు కట్టుకోండి మేము సాయం చేస్తామంటే స్టార్ట్ చేస్తాం. కానీ ఆ ఇల్లు దేవుని దగ్గర విచారణ చేయ ఏ పనైనా ఆగిపోతుంది.
మధ్యలో ఉండిపోతుంది. అది ప్రభునందు పూర్తి కాదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దానికి కారణం మన తొందరపాటు, ఇంకా ఎవరు చెప్పారనో లేదా సొంత నిర్ణయం ద్వారాను. ప్రభునందు ప్రియులారా, మన లోకంలో ప్రయత్నాలు చేసుకుంటా ఎవరు చెప్పారు కదా, ఇంకా మన స్వతహాగా ఇదైతే బాగుంటుంది. చాలాసార్లు మనకు మనం చాలా నమ్మకం అండి మనుషులంగా. ఈ పూటకు దేవుడు రమ్మని పిలిస్తే ఉన్నట్టు ఇక్కడ బడి చచ్చిపోయి నీకు ఎంత దిమాగ్ ఎక్కేనా? నేను అదే చెప్తున్నా, గడ్డి పువ్వు లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నేను పెద్ద గొప్ప, నా బంధువులు, రక్త సంబంధికుల్లో తోడకుండా నేను లేకపోతే వాళ్ళు నాకు అంతే ప్రభునందు ప్రియులు అట్లా దృష్టిలో చూసి అనిపిస్తుంది. గడ్డి పువ్వు ఏంటంటే పొద్దుగా మంచుకు లేస్తుంది, సూర్యుడు లేచగానే ఉంటుందా వాడిపోతుంది. హల్లెలూయా. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుడు బిడ్డలారా, సొంత నిర్ణయంతో ఎవరో చెప్పారని, లేకపోతే ఇంకా డబ్బులు ఉన్నాయని, తెలిసిన వాళ్ళ సంబంధం అని, తెలిసిన వాళ్ళు ఉద్యోగం పెట్టించారని,